నమస్తే అండి. నా పేరు శ్రీడీరావు. నా మిత్రుడు శ్రీనివాసరాజు. మేము గత 10 సంవత్సరాలుగా ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నామండి. ఈరోజు ఎస్రాయవారం మండలం గుడివాడ విలేజ్‌లో సురేష్ గారి ల్యాండ్‌లో ఈరోజు సర్వే చేయడానికి వచ్చామండి మేము. మీరు మాట్లాడే ఎందువల్ల దీనికి తీసుకొచ్చి సర్వే చేయించుకున్నారు? మీరే మాట్లాడండి. నా పేరు సురేష్ అండి. జె. సురేష్ అండి. దీనికి వాటర్ ప్రాబ్లం వల్ల సర్వే చేయించుకుంటున్నామండి. చేత ఇక్కడ వాటర్ తక్కువగా పడుతుందనేసి ఉప్పు నీరు అది పడుతుందని సర్వే చేయించుకుంటున్నామండి. ఇప్పుడు మనం సర్వేలోకి వెళ్దామండి. సర్వే కంప్లీట్ చేసిన తర్వాత వచ్చిన డేటా బట్టి మనం ఈ ఏరియా యొక్క కండిషన్స్ ఎలా ఉందేంటో మనం మాట్లాడదామండి. మనం సర్వే కంప్లీట్ చేయడం జరిగిందండి. మొత్తం ఈ ఏరియా అంతా మనం వెరిఫై చేస్తాం. సరౌండింగ్ వెల్లన్మెంటరీ కూడా మనం వెరిఫై చేస్తే ఇక్కడ మొత్తానికి సరౌండింగ్లో ఎక్కడ చుట్టుపక్కల బోర్లు అనేవి చాలా రేరు. ఒకే ఒక బోర్ ఉంది ఇక్కడ. ఆ బోర్ కూడా మనకి చూస్తే దాని యొక్క డెప్త్ మొత్తానికి 230, 240 ఆ డెప్త్లో కొట్టారు. వాటర్లు అనేవి కొంచెం మైనర్ ప్యాక్చర్ కానీ మేజర్ ప్యాక్చర్ మొత్తం మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ ఏరియా వచ్చేప్పటికి గుడివాడ ఏరియా దగ్గరగా 2 కిలోమీటర్ దూరంలో బీచ్ ఉంది మనకి. ఈ ఏరియా కండిషన్ మనకి జియాలజీగా కాన్లైట్ ఉందండి. ఈ కాన్లైట్ అంటే సెమీ వెదర్డ్ కాన్లైట్ ఇది. ఈ సెమీ వెదర్డ్ కాన్లైట్ వల్ల మనం కొంచెం వాటర్స్ అనేది కొంచెం లెస్ వాటర్ వస్తుంది మనకి. అంటే ఈ ఏరియా చూసేటప్పటికి మనకి మ్యాక్సిమం అంటే ఓవర్ డెప్త్ వెళ్ళకూడదు. 250, 240 ఆ డెప్త్ దాకా వెళ్ళాలి. డీప్ వెళ్ళేటప్పటికి మనకి సీ వాటర్ అనేది ఇంట్రూజన్ అయిపోద్దండి. దానివల్ల సాల్ట్ కంటెంట్ వస్తూ ఉంటుంది. ఈ ఏరియా లేయర్స్ కూడా చాలా మేజర్ కాకుండా మైనర్ లేయర్స్ అనేది మనకి ఇక్కడ డెవలప్ అయినాయి. ఒకే టైప్ సాయిల్ వస్తూ ఉంటుంది ఇక్కడ. రాక్ అనేది సెమీ వెదర్ కాబట్టి ఆ కాంటాక్ట్ ఒకే విధంగా ఉంటుంది. దాన్ని బట్టి వాటర్స్ అనేవి కొంచెం లెస్గా ఉన్నా చెప్పొచ్చు. మేమంతా ఇంటర్ప్రిటేషన్ చేసి మీకు అంతా ఎంత డెప్త్ కొట్టాలి, ఎంత కేసింగ్ చేయాలి, ఎంత వాటర్ వస్తుంది, ఎంత మోటార్ పెట్టాలి, ఎన్ని అవర్స్ రోజుకి పంప్ చేయాలి అనేది మీకు ఒక రిపోర్ట్ ఇస్తామన్నా. మేము ప్రికాషన్స్గా ఇస్తాం మీకు. అంటే బోర్ చేసేటప్పుడు ఏ బండి కొట్టాలో, ఏదేళ్ళు కొట్టాలో, ఎలా ఆపాలనేది ఒక నోట్ కూడా ఇస్తాము. దాని ప్రకారం వెళ్తే మీకు మనం కొంచెం వాటర్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఏరియా మొత్తానికి కొంచెం వాటర్ అనేది కొంచెం క్రిటికల్. అందుకే మీకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అక్కడెక్కడ బోర్లు కొట్టుంటారు, ఫెయిల్ అయి ఉంటుంది. కొంచెం డేటా వచ్చిన దాన్ని బట్టి మనం ఫిజికల్ డేటా, హైడ్రోజియలాజికల్ కండిషన్ బట్టి చెప్తే వాటర్ అనేది చాలా లెస్. కాబట్టి మేము ఇచ్చిన దాన్ని బట్టి నేను వచ్చిన దాన్ని మేము ఇస్తాము. దాన్ని బట్టి మీరు మూవ్ అవుతారు కదన్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఆంధ్ర జియాలజిస్టులు అండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గ్రూపులో సెండ్ చేయండి. దాని ద్వారా మీరు చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. జై భారత్, జై కిసాన్.